కార్యకర్త చనిపోయారు. అయితే ఆ వీడియో అంతా ఫేక్ కావాలని రాజకీయం చేస్తుందని చెప్పి వైసీపీ అంటుంది. ఏం చెప్తారు? నిన్న కూడా చెప్పాము, ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా, ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. మేడం, కోర్టు ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కదా. తెలంగాణలో మీ గవర్నమెంట్ అక్కడ మీకు ఎంక్వైరీ ఎందుకు లేదు? తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం మీరు భావిస్తున్నారు? మాటికి భావించడం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్, తెలంగాణ మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేస్తున్నారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. సూపర్ 6 ఫైట్ అంటున్నారు. అయితే ఇతర పార్టీలు దీని మీద ఫైట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నుంచి ఎక్కడ అసలు చూసేలేదు, ఫైట్ చేసి ప్రజల వైపు నిలబడినారు. మీరు చాలా ఇన్ఫార్మ్డ్గా ఉన్నారు. తాళీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం. మీరు గమనించటం లేదేమో. ఇక్కడ కూడా చేశారు. ప్రతి జిల్లాలోనూ తాళీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఉత్సాహం మాలో కాదన్నా. రాజు గారికి వచ్చాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిమానం ఉన్న జిల్లాలో మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారనేది కూడా దానికే మీటింగ్ కాదు ఒక నిమిషం. మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు. విశాఖ స్టీల్లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు. సూపర్ 6కు చేయాలని, మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు. 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులున్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మాకేమో అనుమతులు ఉండవు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. ఏం జరుగుతుందని అడుగుతున్నాం. బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు అర్థమవుతుందో లేదో. మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఇదే బీజేపీకి, ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు. ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు. మేడం, మానవత్వం గురించి మీరా మాట్లాడేది, మానవత్వం గురించి మాట్లాడే ఎవరు? నాకు మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి? నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను
టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి? వరుసగా ఎవరైతే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రకటిస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ వాళ్ళు మండిపడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం, బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు పూర్తి చేయలేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. ముమ్మాటికి కాదు, ఈ ప్రెస్ మీట్లో కూడా మీరు లెక్క తీసి చూడండి. నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో, ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్లోనే లెక్క తీయండి. మేడం, ఒక చిన్న విషయం మేడం, మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ పునర్నిర్మాణం కానీ ఎవరూ జరగలేదు. కేవలం లైమ్ లైఫ్లో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు అంటే సూపర్ ఇమేజ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నారా? నేనేమి క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో, నేను ఎంటర్ అయిన పరిస్థితిలో ఇక్కడ ఏదో రాజ్యాలు ఏలడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక, ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం. అంటే మీ కష్టం తప్ప వేరెవరు కనబడట్లేదు మేడం. క్వశ్చన్ ఏంటంటే మీ కష్టం తప్ప మీరెవరు తెర మీదకి కానీ ప్రజలకు కానీ వచ్చే పరిస్థితులు కాంగ్రెస్ కనబడట్లేదు. ఎందుకు? అది తొందరలోనే మీకు కార్పొరేషన్ రాబోతున్నాయి. మీరు నన్ను తప్ప ఎవరిని కవర్ చేయటం లేదేమో. అలా కూడా అయి ఉండొచ్చుగా. మరి మీరు చెప్తున్నారు కదా తాళీ బజావ్ అనే కార్యక్రమము సూపర్ 6 ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చేయలేదు అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషనే లేదా? నేను మిమ్మల్ని అనొచ్చు కదా. మీరు సరిగ్గా కవరేజ్ చేయండి. అందుకే చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి. ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి. కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది, రాష్ట్రాలకు సంబంధించింది, దేశానికి కూడా సంబంధించిన విషయం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యదు. చూసాం, గత 11 సంవత్సరాలుగా చూసాం. బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది. నాకు పర్సనల్ డిఫరెన్స్